సరే, కంటెంట్లోకి వచ్చేస్తే బండి చూసారు కదా, ఓలా జంటు. ఇది ప్రాబ్లం ఏమిటి వచ్చిందంటే చూడండి, బండి ఆన్ అవ్వట్లేదు, హ్యాండ్ లాక్ పడిపోయింది. ఛార్జింగ్ పెట్టి కూడా చూసాము, అయినా అవ్వలేదు. కొత్త బండి చూసారు కదా, ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. కొని 1.5 year అయ్యింది, ఇగో అవ్వట్లేదు ఎంత కొట్టినా. స్విచ్ చూడండి, చూసారు కదా, ఇగో ఇది పరిస్థితి. ఇలా ఉంటుంది ఓలాతో. ఇదిగోండి, ఆటోతో సెటప్ ఇవన్నీ బోల్డ్ అంత వ్యాపారం అయిపోయింది. ఇదిగోండి, ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఓలా పరిస్థితి. ఎందుకు ఆగిందో తెలీదు. చూసారా ఎలా చూస్తుందా అది. ఇదిగో చూస్తున్నారు కదా, బండి ఆటో ఎక్కించాం కష్టపడి. ఇక ఆటో డ్రైవర్ సపోర్ట్ కూడా వేయలేదు, సపోర్ట్ కూడా వేయకుండా తీసుకెళ్తున్నాడు బండిని. ఎక్కడ జారిపోద్దో తెలియదు. అదిగోండి బండి వానరా, అదిగోండి బండి వానరా, అదిగోండి సపోర్ట్ కూడా వేయలేదు. 1500 తీసుకున్నాడు ఆటో ఎక్కించినందుకు. 1500 రూపాయి, 2 రూపాయలు కాదు. అది ఎలాగోలాగా ఎక్కడ తీసుకొచ్చాం షోరూమ్కి. ఇంకా గాజువాక్ షోరూమ్ ఓలా చూసారు కదా, గాజువాక్ ఓలా షోరూమ్ తీసుకొచ్చాము. టైంకి బ్రదర్ వచ్చాడు, దేవుళ్ళో వచ్చారు ఆటో డ్రైవర్. ఇది కొంచెం హాయ్ హాయ్ చెప్పు. దేవుళ్ళో వచ్చారు, బండి ఎక్కించారు, చాలా హెల్ప్ చేశారు అన్నమాట. ఇతను డబ్బులు ఏం తీసుకోలేదండి, ఫ్రీగా చేశారు. మన సొంత బ్రదర్ అండి. చూసారు కదా, బండి లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అసలు రానని కూడా బయటికి రాలేదు బండిని తీసుకెళ్ళడానికి. ఇదిగోండి ప్రాబ్లం ఇలా ఉందన్నమాట. ఇక్కడ రెస్పాన్స్ అస్సలు ఏం లేదు. షోరూమ్ టైమింగ్స్ కూడా మూసాము, మీరు బండి ఇప్పుడు తీసుకురావడానికి లేదు అని చెప్పి అంటున్నారు. సో సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. యాత్ర పంట అవి బాగున్నాయి. ఈరోజు ఎన్నిసార్లు ఆగిపోయిందో. ఇప్పుడు మంది కూడా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే బండి ఆటో కట్టించుకుని 1000 రూపాయలు ఇచ్చుకుని తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత మనోడు అడిగితే బయట నిలగలే, రోడ్డు మీద ఊలే, రెస్పాన్సిబిలిటీ లేదంట. రేపు మార్నింగ్ తీసుకురావాలి కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను అడుగుతున్నాడు. అంటే కొన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు మాత్రం అంత అయిపోయిన తర్వాత మన అవసరమైనప్పుడు ఆడి వెహికల్ తీసుకుని వచ్చి రిసీవ్ చేసుకోవాలి. ఏటైందని అన్ని షోరూమ్లు అలాగే చేస్తున్నాయి. ఈ ఓలా కంపెనీ మరీ దారుణం.